రైతు మిత్రులారా, ఈరోజు మన వ్యవసాయ యాత్ర సందర్భంగా మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ పర్పస్ కోసం వెళ్తున్నాము అనే విషయాలు, అక్కడ మనం ఏమేమి చూస్తాము అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కావలి మండలం కొత్తపల్లి గ్రామానికైతే వెళ్తున్నామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఈ కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇక మనం ఈరోజైతే కొత్తపల్లి గ్రామంలో మాధవ్ న్యాచురల్ ఫార్మింగ్ అనే మాధవరావు గారి గోశాలకైతే వెళ్తున్నామండి. అక్కడ మనం గోమూత్రంతో మరియు గోమయంతో మరియు అనేక రకాలైన ఆకులతో అక్కడ ఈ ప్రకృతి వ్యవసాయ సంబంధమైన అనేక రకాల కషాయాలు మరియు ఈ జీవామృతము, ఘనజీవామృతము, ద్రవజీవామృతము, కషాయాలు ఇలాంటివి తయారు చేసి రైతు సోదరులకి విక్రయించటము మరియు రైతులకి కావలసిన సలహాలని ఉచితంగా ఇవ్వటము అలాంటివి జరుగుతాయి. ఈ గోశాలలో వచ్చేసరికి మనకి గిరిజాతి ఆవులు మరియు పొంగనూరు ఆవులు మరియు మినియేచర్ ఆవులు అనేక రకాలైన ఆవులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన బుడ్డ ఆవులు కూడా ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ చూస్తున్నవి మనం గిర్రావులు లాంటివండి, ఇవి ఎర్రావులు. ఇక్కడ ఈ డ్రమ్ముల్లో ఉంది మాత్రం ద్రవజీవామృతము. ఇకపోతే ఇక్కడ ఎటువంటి పద్ధతులు ఉపయోగిస్తారో, ఎటువంటి కషాయాలు తయారు చేస్తారో అవన్నీ చూపించారండి. ఇదైతే ఘనజీవామృతము తయారు చేసి అక్కడ రెడీగా పెట్టారండి. ఇతని దగ్గర ఈ గోశాలలో మనకి పీడిఎంఎస్కి సంబంధించిన విత్తనాలు కూడా దొరుకుతాయి. ఇకపోతే ఇక్కడ మనకి రైతు సోదరులకి అవగాహన కలిగించేందుకు క్లాసులు కూడా చెప్తారండి. ఇక్కడ పెట్టున్నవి ఇవి కషాయాలు, మొత్తం 10 నుంచి 15 రకాల కషాయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ మాధవరావు గారి దగ్గర కషాయాలు కావాలంటే స్క్రీన్ మీద అతని నెంబర్ ఇస్తానండి. కావాల్సిన వారు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. జై హింద్.